అట్టడుగు వర్గాలు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తే ఆ చట్టాన్ని చట్టంగానే కొనసాగించమని డిమాండ్ చేస్తూ భవిష్యత్ పోరాటాలకు పునరంకితం కావడం కోసం ఈ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇప్పటికే ఈ అంశం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు ఇప్పటికే ఒక దఫా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు మేము ఇప్పటికే నిర్వహించాం. బహుశా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఇతర మిత్రులు కూడా పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ పథకాన్ని యూపీఏ 1లో వామపక్షాల చొరవతోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు దీన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకి కనీస జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి పథకం. అలాగే వ్యవసాయ కార్మికులకి ఎంతో వెసులుబాటుని కల్పిస్తూ వాళ్ళ యొక్క పని దినాల్ని ఇంకా 300 రోజులకు పెంచాలని వామపక్ష పార్టీల రైతు కూలీ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మేమేదో 100 నుంచి 125కి పెంచామని ప్రగల్భాలు పలుకుంటూ ఈ చట్టం చాలా ఉపయోగకరమని చెప్తా ఉన్నారు. ఈ చట్టంలోనే రాజకీయం ఉంది. ఈ చట్టంలోనే ఈ దేశ స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించి దేశ దాస్య శృంఖలాలను తెంచడం కోసం ప్రధాన భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ పేరు తీసేటువంటి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గాని ఈ రెండు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఈ చట్టాన్ని తీసివేస్తే మన దౌర్భాగ్యం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఖండించినాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నాయని కానీ ఖండించలేనటువంటి దుస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. స్పష్టంగా రోడ్ల మీదకి వచ్చి ఇది తప్పు, జీరాంజీ అనేటటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలి, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి తప్ప ఇతర వైసీపీ మాట్లాడట్లా, టీడీపీ మాట్లాడట్లా, అలాగే జనసేన మాట్లాడకపోగా నరేంద్ర మోడీని పొగిడేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే మోడీని పొగట్టం తప్ప రెండో పని లేదు. అలాగే ఇతరులు కూడా అదే పద్ధతుల్లో ఉన్నారు. మనమేం చెప్తున్నామంటే ఇది దుర్మార్గమా కాదా, ఈ అసలు రంగు ఏంటో చెప్పు. చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. ఈ చట్టంలో నుంచి గాంధీజీ గారి పేరు తీసేయటం తప్ప కాదా? తప్పైతే ఖండించండి, లేదా ఇది కరెక్ట్ అని మీరు చెప్పడంలో రీజన్ ఏంటో చెప్పండి. ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో రాక్షసంగా వ్యవహరిస్తూ ఉంటే మనం ఆందోళన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వామపక్ష పార్టీలంగా మేము దీని మీద ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నాం. మా వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా పోరాటంలో ఉన్నాయి. మీరు దీంట్లో ఈ సమాలోచనలో తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో ఏం తీసుకుంటారో దానికి కూడా మేము మాట్లాడుకొని ఏ రూపంలో మద్దతు ఇవ్వాలో, ఆందోళనలో పాల్గొనాలో ఆలోచించి ఆ పద్ధతుల్లో పాల్గొంటామని తెలియజేస్తూ గాడ్సే వారసుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడంలో భాగంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని కోరుతూ సెలవు.